తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో పేదవాడి ఆకలి తీర్చడానికి కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ప్రవేశపెట్టిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను ఆయన స్థానిక ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆంధ్రావుతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, కోనసీమకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 14వ సంవత్సరంలో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎవరైతే 3 పూటలు తినడానికి ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకి పనుల మీద వస్తారో, వీళ్ళందరికీ కూడా తక్కువ ధరకే నాణ్యమైనటువంటి పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ ఆ రోజు ప్రారంభించాం. దురదృష్టవశాత్తు 2019లో ప్రభుత్వం పోయిన తర్వాత ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజలకి ఉపయోగపడినటువంటి కార్యక్రమం కొనసాగించవలసినటువంటి బాధ్యత ఉంటుంది. కానీ 2019లో వచ్చినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయో అవన్నీ కూడా నిలుపుదల చేశారు. అందులో 5 రూపాయలకి అన్నం పెట్టినటువంటి అన్నా క్యాంటీన్ లాంటి పథకాన్ని కూడా నిలుపుదల చేయడం ఇంతకంటే హేయమైనటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమం ఇంకొకటి ఉండదు. అధికారం కోల్పోయినా అన్నా క్యాంటీన్లు ఆ రోజు ప్రభుత్వం ఎత్తేసింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా, ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీగా, ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఆ రోజున్నటువంటి శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి నియోజకవర్గంలో చాలామంది దాతల సహకారం తీసుకొని చాలా దగ్గరలో అన్నా క్యాంటీన్ నడిపించిన విషయం కూడా ఒక్కసారి రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకోవాలి. అదృష్టవశాత్తు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ పార్టీలు ప్రజల సహకారంతో అధికారంలోకి వచ్చాయి. వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించిన దాని మీద ఆనాటి ముఖ్యమంత్రి గారు పెట్టారు. మొదటి ఫేజ్లో ఈ రోజుకి క్యాంటీన్తో 202 క్యాంటీన్లు ఈ రాష్ట్రంలో నడపబడుతున్నాయి. 5 రూపాయలకి ఉదయం టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, రాత్రి డిన్నర్ కానీ. అది కూడా ఏదో భోజనం పెడుతున్నామంటే ఆషామాషిగా కాదు, నాణ్యమైనటువంటి భోజనం. ఈ క్యాంటీన్ కట్టి పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో భోజనం పెడుతున్నాం. భోజనం పెట్టడమే కాదు, ముఖ్యమంత్రి గారు ప్రతి 15 రోజులకి, నెల రోజులకి ఎవరైతే అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నారో వాళ్ళకి డైరెక్ట్గా ఆర్టీఎస్ ద్వారా ఫోనులు చేసి ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ద్వారా 5 రూపాయలకు భోజనం పెడుతుంది, బాగుందా బాగులేదా, ఇంకా ఏమైనా సరే మార్పులు చేర్పులు చేయాలని ప్రజలకే డైరెక్ట్గా అడుగుతుంటే 98% మంది శబాష్ బాగుందన్న క్యాంటీన్ అని సమాచారం ఇచ్చినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి పథకం అన్నా క్యాంటీన్ పథకం. ఇప్పటి వరకు ఓన్లీ పట్టణ ప్రాంతాల్లోనే అన్నా క్యాంటీన్లు నడపబడుతున్నాయి. మేమందరం అడిగాం, ఇది సక్సెస్ఫుల్ ప్రోగ్రాం, కనీసం ప్రతి నియోజకవర్గానికి ఒక అన్నా క్యాంటీన్ ఉండే విధంగా మీరు శాంక్షన్స్ ఇవ్వాలంటే ఈ మధ్యకాలంలోనే ఈ 202 కాకుండా పూర్తిగా లేనటువంటి నియోజకవర్గాల్లో ఇంకొక 70 శాంక్షన్ చేశాం. టెండర్లు కూడా పిలిచాం. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. ఆ 70 కూడా ప్రారంభించబడితే 175 నియోజకవర్గాల్లో, అన్ని నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్లు ప్రారంభించబడతాయి. ఒక దగ్గర 2 ఉండొచ్చు, కానీ మినిమం ఒకటైనా ఫస్ట్ ఫేజ్లో ఉండే విధంగా చర్యలు తీసుకున్నాం. దీనికి ఒక కమిటీ కూడా వేశాం, ఒక సొసైటీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. దీనికి దాతలు కూడా సహకరించాలి. తిరుపతి జిల్లా గూడూరు జనసేన పార్టీ కార్యాలయంలో వాలంటీర్లకు ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు
తీగల చంద్రశేఖరరావు సభ్యత్వం కిటును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్ద కాలం పాటు జనసేన జెండా పట్టి గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి కష్టపడిన జన సైనికుల బాగోగులు వారి కుటుంబాలకు ఒక రక్షణ కల్పించే విధంగా జనసేనని పవన్ కళ్యాణ్ ఒక మంచి ఆలోచనతో ఈ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మొదలుపెట్టారన్నారు. క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న సభ్యులకి ప్రమాద బీమా 5 లక్షల రూపాయలు, యాక్సిడెంట్ అయిన వారికి వైద్య నిమిత్తం 50,000 రూపాయలు అందించే విధంగా ఈ సభ్యత్వాన్ని రూపుదిద్దడంతో పాటు క్రియాశీలక సభ్యులు పార్టీలో భాగస్వాములుగా వారందరి పాత్ర ఉండేలా ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను అలాగే జనసేన పార్టీ సిద్ధాంతాలను మన జనసేన కార్యకర్తలు గత 10 సంవత్సరాలుగా ఎన్నో కష్టాలకు ఓర్చి మన నియోజకవర్గంలో గ్రామాన తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు మనం 10 సంవత్సరాలు పడ్డ కష్టంకి 2024లో విజయం సాధించి ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యం అవడం జరిగింది. అలాగే మన పార్టీకి కూడా గాజు గ్లాసు కేటాయించడం కూడా జరిగింది ఎలక్షన్ కమిషను. వీటన్నింటినీ పురస్కరించుకొని ప్రతి ఏడాదిలాగే మన పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మన గూడూరు నియోజకవర్గంలో 3,256 సభ్యత్వాలు చేసినటువంటి 55 మంది క్రియాశీలక వాలంటీర్లకు ఈరోజు మన కేంద్ర జనసేన పార్టీ కార్యాలయం నుంచి కిట్లు పంపించడం జరిగింది. వారి ఆదేశాల మేరకు ఈరోజు మన గూడూరు జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన సభ్యత్వాలు చేసినటువంటి క్రియాశీలక వాలంటీర్లు అందరినీ పిలిచి వారికి ఆ కిట్లను అందజేయడం జరుగుతుంది. ఇలాగే ఈ సంవత్సరం ఎలాగే గత ఏడాది మనం ఎలాగైతే ఎన్నికలు విజయం సాధించామో అలాగే ఇప్పటి నుంచి కూడా ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటింటికి వెళ్ళి మన సైనికులు మన జన సైనికులు అందరూ ఇంటింటికి వెళ్ళి ఈ కిట్లను అందజేయడంతో పాటు మనం ఆశయాల్ని సిద్ధాంతాల్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి రాబోయే ఎన్నికల్లో కూడా మన ప్రభుత్వం మంచి మెజారిటీ సాధించి ఉత్తీర్ణం సాధించేలాగా కృషి చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా మొదటిసారిగా మన పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల సంక్షేమం కోసం, కార్యకర్తల కుటుంబ రక్షణ కోసం ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని నమోదు చేసే విధంగా రూపొందించారు. అందులో భాగంగా ఈ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న కార్యకర్తకి ఏదైనా ప్రమాదవశాత్తు మృతి చెందిన 5 లక్షల రూపాయలు, గాయపడితే వైద్య ఖర్చుల కోసం 50,000 రూపాయలు అందజేసే విధంగా ఈ కార్యక్రమం రూపొందించినటువంటి మన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ మన గూడూరు నియోజకవర్గంలో అత్యధికంగా మన సభ్యత్వాలు చేయడంలో ప్రతి ఒక్కరూ పనిచేయడం జరిగింది. వీరందరికీ పేరు పేరున నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా మన ఈ కార్యక్రమాలన్నీ కలిసి గ్రామాల్లో తీసుకుని వెళ్ళి మన పార్టీ సిద్ధాంతాలను అలాగే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరించాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన గూడూరు నియోజకవర్గ పిఓసి మోహన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన. టీడీపీ కార్యకర్తలకు పెద్దపీట వేస్తామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండె శంకర్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్లమెంటు స్థాయి మినీ మహానాడు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా నలుమూల నుండి అధిక సంఖ్యలో గ్రామ, మండల, జిల్లా స్థాయి కార్యకర్తలు పాల్గొనడం ఆనందంగా ఉందని, నాయకులకు కార్యకర్తలకు అనుసంధానం చేసే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. నందమూరి తారక రామారావు గారు ఏదైతే నినాదం కూడు గుడ్డ నీడ పేద పొడుగు బలహీన వర్గాల కోసం ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే నినాదంతో ఈ పార్టీ స్థాపించి మన తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో చాటి చెప్పిన మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు. దానికి కొనసాగింపుగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారి ఖ్యాతిని చాటి చెప్పిన మహానుభావుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. దాన్ని కొనసాగింపుగా సుదీర్ఘ పాదయాత్ర చేసి తానేంటో సత్తా చూపి తెలుగుదేశం పార్టీని తన భుజాలపైకి ఎత్తుకొని గత 5 సంవత్సరాలుగా అరాచక పాలన ఎదిరించి సుదీర్ఘ పాదయాత్ర చేసి మన కష్ట సుఖాలను తెలుసుకొని మళ్లీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవడానికి అహర్నిశలు కష్టపడి ఈరోజు పార్టీ ప్రభుత్వంలో రావడానికి దోహదం చేసినటువంటి మన జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ అన్న గారు, వీరందరి కృషితో గత 14-19లో 50 లక్షల మందితో మనం ఈరోజు కార్యకర్తలతో సభ్యత్వాలు చేసుకుంటే ఈరోజు 1 కోటికి పైగా ఇది ఒక రికార్డు. ఈ దేశంలో ఏ ప్రాంతీయ పార్టీలకి లేనంత దీనిగా 1 కోటి పైచులకు సభ్యత్వ నమోదులు చేసిన ఘనత లోకేష్ అన్న గారికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఎప్పుడు కూడా రాజకీయ చైతన్యం కలిగించిన అభివృద్ధి సంక్షేమ పథకాలపైన రాష్ట్రంలో అమలుపరిచిన అలాగే
మనకు రాజకీయ చైతన్యం కలిగిందంటే తెలుగుదేశం పార్టీ అనేది మనం చెప్పక తప్పదు. ఈరోజు ఉత్తరాంధ్రలో చూసుకుంటే బీసీలకు ముఖ్యంగా రాష్ట్రంలో ప్రముఖ ప్రాముఖ్యత కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా గౌరవ కీర్తిశేషులు కేంద్రంలో ఆనాడు ఫస్ట్ టైం కేబినెట్ మంత్రిగా ఉత్తరాంధ్ర నుండి మన బీసీ నాయకుడు, మన జాతీయ నాయకుడు అయినటువంటి కీర్తిశేషులు ఎర్రన్నాయుడు గారు. ఈరోజు అదేవిధంగా ఆయన వారసుడు దేశంలో అత్యంత పిన్న వయసు కలిగినటువంటి కేంద్ర మంత్రి మన రామ్మోహన్ నాయుడు గారికి మళ్ళీ ఇచ్చి ఆ తెలుగుదేశం పార్టీ గౌరవించింది. అలాగే 6 శాఖలతో మంచి అత్యున్నతమైనటువంటి మంత్రి పదవి అచ్చెన్నాయుడు గారికి ఇచ్చి ఈ పార్టీ గౌరవించింది. అంటే తెలుగుదేశం పార్టీ బీసీల పక్షపాతి, బీసీల పార్టీ, బీసీలకే పూర్తి అధికారాలు కట్టబెట్టిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీలో నేను ఒక కార్యకర్తగా గత 40 సంవత్సరాలుగా మా కుటుంబం చేసిన సేవకు గుర్తుగా ఒక సామాన్యమైన కుటుంబం నుండి వచ్చిన నన్ను ఈరోజు జిల్లా కేంద్రంలో హెడ్ క్వార్టర్లో ఎమ్మెల్యేగా నాకు సీట్ ఇచ్చి గెలిపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఢిల్లీలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సీఎం చంద్రబాబు భేటీ. భారత రక్షణ ఏరోస్పేస్ రంగంలో ఏపీని కీలక కేంద్రంగా మార్చే ప్రణాళికపై చర్చ. ఏపీ అభివృద్ధిని అడ్డుకోవడానికి అమరావతిపై విషం చిమ్ముతున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్పై మంత్రి పయ్యావుల ఫైర్. మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి శివదత్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళవాద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటి సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.